ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం పాక్తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక ప్రతీకార దాడికి భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత నౌకాదళం జలమార్గంలో శత్రువుల కుట్రలను తిప్పికొట్టేందుకు అత్యాధునిక మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ MIGMను విజయవంతంగా పరీక్షించింది. DRDO, నేవీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ సముద్ర గర్భంలో నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. శబ్ద, కాంతి, ఒత్తిడి వంటి ప్రభావాలను గుర్తించే సెన్సార్లతో ఇది పనిచేస్తుంది. పాక్తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటోన్న తరుణంలో భారత నౌకాదళం కూడా సమాయత్తమవుతోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో యాంటీ మిసైల్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జలమార్గంలో శత్రువుల కుట్రల్ని తిప్పికొట్టి భారత నౌకాదళం సామర్థ్యాన్ని పెంచుకునేలా నేవీ అమల పొదిలోకి మరో కొత్త ఆయుధం చేరనుంది. DRDO, నేవీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన అధునాతన వ్యవస్థ మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ MIGMను విజయవంతంగా పరీక్షించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన జలాంతర్గామి నౌక మైన్ను విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ NSTL, DRDO సంస్థలు, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీల సహకారంతో అభివృద్ధి చేశారు. పరీక్షకు సంబంధించిన వీడియోను DRDO విడుదల చేసింది. ఈ వీడియోలో నీటి అడుగున లక్ష్యంగా మైన్ ఖచ్చితంగా ఛేదించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్తో యుద్ధానికి భారత సైన్యం సన్నాహాలు చేస్తోంది. ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందిస్తూ ఇది సముద్ర గర్భంలో భారత నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. మైన్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తెలిపిన వివరాల ప్రకారం శబ్ద, కాంతి, ఒత్తిడి, UEP, ELFE వంటి ప్రభావాలను గుర్తించే అనేక సెన్సార్లతో ఇది పనిచేస్తోంది. హైదరాబాద్లోని అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. జలాంతర్గామి మైన్లు శతాబ్దాలుగా సముద్ర యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మైన్లు నౌకలపై ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత దేశీయంగా వీటిని అభివృద్ధి చేయడం చెప్పుకోదగ్గ పరిణామం. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను హత్య చేసిన అనంతరం భారత జల వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ వరుసగా పరీక్షలు నిర్వహిస్తోంది. పహల్గామ్ దాడి జరిగిన 2 రోజుల తర్వాత INS సూరత్ను విజయవంతంగా పరీక్షించారు. సముద్రంపై దూసుకొస్తున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించింది. గత వారం నౌకాదళం తన అధికారిక సోషల్ మీడియాలో INS కోల్కతా ట్యాంక్ విధ్వంసక నౌక, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, స్కార్పిన్ క్లాస్ జలాంతర్గామి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నేవీ త్రిశూల శక్తి అనే క్యాప్షన్ పెట్టింది. ఇంకా ఇటీవలే అరేబియా సముద్రంలో INS కోల్కతా, నీల్గిరి, క్రివాక్ క్లాస్ నౌకల నుంచి బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించి మాక్ డ్రిల్ చేపట్టినట్లు నౌకాదళం వెల్లడించింది. తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.